నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు: రైతు సంక్షేమానికి ప్రాధాన్యం. నర్సాపురంలో ఐసిటియు ఆధ్వర్యంలో నిరసన. విద్యార్థులకు చట్టాలపై అవగాహన. నర్సాపురంలో కోటి సంతకాల సేకరణ కూడా పత్రిక ఆవిష్కరణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. దివ్య డిజిటల్ షాపింగ్ నర్సాపురం వారి 18వ వార్షికోత్సవ సంబరాలు. దసరా దీపావళి పండుగల శుభాకాంక్షలతో మెగా ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళా సెప్టెంబర్ 1వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే. మీ పాత ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోండి. మరిన్ని వివరములకు దివ్య డిజిటల్ షాపింగ్ టీవీ అండ్ ఫర్నిచర్ షోరూమ్, స్టీమర్ రోడ్, నర్సాపురం మరియు బ్రాంచ్ శుక్రవారం క్లాత్ మార్కెట్, పాలకొల్లు. సెల్ నంబర్స్ 9948277577 మరియు 9959877577. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. లక్ష్మణేశ్వర సహకార సంఘ పరిధిలోని రైతుల సంక్షేమానికి తమ సంఘ ప్రాధాన్యత ఇస్తోందని సంఘ అధ్యక్షుడు చాగంటి పార్థసారథి అన్నారు. 10 గంటల పని దినాన్ని రాష్ట్ర అసెంబ్లీతో చట్టం చేయడానికి వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నర్సాపురం సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో భాగంగా నర్సాపురం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా పత్రికను శుక్రవారం నర్సాపురం వైసీపీ కార్యాలయంలో ఎంపీపీ మైలాభద్ర సోని ఆవిష్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.